దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం ధ్యానిందాము. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకునడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచు ఉన్నారు. క్రీస్తుకు పూర్వం 606వ సంవత్సరాలలో యెషయా భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడి గ్రంథాన్ని వ్రాయించారు. ఈ 55వ అధ్యాయములో ఆయనను వెదకాలి అని భక్తుడు మాట్లాడుచున్నారు. ఎప్పుడు? ఆయన దొరుకు కాలమందు. ఆనాటి దినాలలో వ్రాసిన ఆ మాట ఈనాటి దినాలలో నెరవేరుతుంది. దేవుని వెదకాలండి. వెదుకు వారికి ఆయన దొరుకుతాడు. మత్తయి సువార్తలో వ్రాయబడి ఉన్నది, అడుగుడి మీకు ఇయ్యబడను, తట్టుడి మీకు తీయబడను, వెదుకుడి మీకు దొరుకును. ఈ లోకములో ఉన్న వాటిని వెతుకుతున్నాము కానీ దేవుని వెతుకుతున్నామా? దేవుని వెతుకుటలో ప్రయాసం ఉన్నదా? దేవుడు అన్నీ మనకిచ్చారు, అయినను దేవుని సన్నిధిని వెదికే వారిగా ఉంటున్నామా లేక నిర్లక్ష్యముగా ఉంటున్నామా? ఆలోచన చేయాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒక ట్యాక్స్ కలెక్టర్ జక్కయ్య లోకాసు వార్త 19వ అధ్యాయములో అనేక మంది చెప్పగా విని యేసు ప్రభువుని చూడాలని మేడు చెట్టు ఎక్కి ఆయనను వస్తూ ఉన్నాడని వెతుకుతూ ఆ రాకలో ఆ ప్రయాణము కోసం ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన మేడి చెట్టు మీద ఉండి యేసు ప్రభువారి దారిన వస్తారని, ఆయనతో నేను మాట్లాడాలని, ఆయన చూడాలని ఆశతో ఆయన వెతికాడు. ఆ యొక్క సంగతిని గ్రహించిన యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణమై ఆశగల ప్రాణమును తృప్తిపరచుటకు తన వెతుకు వారికి ఆయన దొరుకువాడై ఉన్నాడు గనుక ఆయనే జక్కయ్యని వెతుక్కుంటూ వచ్చినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేడి చెట్టు దగ్గరకు వచ్చి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పినప్పుడు సంతోషముతో ఆయన మేడి చెట్టు దిగి వచ్చున్నాడు. ప్రియులారా, ప్రభుని ఎదుకుతున్నావా? దేవుని వెతుకటలో ఒకప్పుడు ఏ విధముగా ఆత్మీయమైన బలముతో కన్నీటి ప్రార్థనతో ఎదుకాం. దేవుడు ఈ స్థితినిచ్చారంటే, ఆరోగ్యం ఇచ్చారంటే, ఆయుష్నిచ్చారంటే, మనకు క్షేమాన్ని ఇచ్చారంటే ఇంకెంత రుణస్థులయ్యాని వెదకాలి. ఆలోచన చేయమని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆయన దొరికే కాలం అండి ఇది కనుక ప్రార్థనలో ఉండి ఆయన వెదకాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆయన వెతుకుతున్నప్పుడు ఆశీర్వాదాలు కలుగుతాయి ప్రియులారా. అయితే మొట్టమొదటిగా ఆయన వెదకటానికి జాగ్రత్త ఉండాలి. చాలా జాగ్రత్తగా దేవుని వెదకాలి. ఆయన జాగ్రత్తగా వెతికితేనే ఆయన నిన్ను దీవిస్తాడు, ఆయన నీకు దర్శనమిస్తాడు. రెండవదిగా మనం చూస్తే వివేకముతో ఆయన వెదకాలి. జ్ఞానయుక్తమైన ఆలోచనతో ప్రభు పాదాల పట్టుకుని బ్రతిమాలుకోవాలి. యాకోబు గారి జీవితంలో మనం చూస్తే ఎబ్బోకు రేవు దగ్గర అందరినీ కూడా రేవు దాటించి ఆయన ప్రభు సన్నిధిలో తెల్లవారులు పెనుగులాడుతూ ప్రార్థిస్తూ ఎదిగాడు, కన్నీళ్లతో ప్రార్థించాడు. దేవుడు ఆయన్ని దీవించాడు, ఆశీర్వదించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వెదకటములో నిర్లక్ష్యము చేయకండి. దేవుని కార్యములందు నిర్లక్ష్యము చేయవద్దు. దేవుడి రోజున మనలని క్షేమముతో నింపాడంటే అది దేవుని యొక్క కృప కాదా? కనుక దేవుని వెతికి వారిగా ఉండాలని, ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా దీవించబడాలని, ఆయన రాజ్యమునకు వారసులుగా మనల్ని కోరుకుంటే మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనములు, స్తోత్రాలు. మీ మహాకృప దయను బట్టి మాతో మాట్లాడుతూ వచ్చున్నారు. నాయన, మిమ్మల్ని వెతికిన వారు ఎన్నడూ కూడా నాయన సిగ్గుపడరు, వారిని తల ఎత్తువారుగా మీరు మారుస్తారు. కొన్ని పరిస్థితులను బట్టి నాయన ఆ సమయాలు వెదకుండా నిర్లక్ష్యము చేసి బలహీనమైన ఆయన నీకు దూరమైపోతున్నాం ప్రభువా.
మమ్మల్ని క్షమించి నీ ప్రేమతో మరొకసారి ప్రభా మమ్మల్ని కనికరించి నాయన నిన్ను వెదికే వారిగా నీ ఆత్మబలముతో మమ్మల్ని నింపమని, ఎవరే కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.